Hi everyone, welcome back to my channel Learn English with Josh. Today we will learn about daily use English sentences. If you are new to this channel, please like and subscribe. Let's start. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. ఇఫ్ నాట్ నౌ దెన్ వాట్, ఇఫ్ నాట్ నౌ దెన్ వాట్ అని అంటాం. సి ద నెక్స్ట్ వన్. అది ఎలా వివరించాలో నాకు తెలియదు, అది ఎలా వివరించాలో నాకు తెలియదు. ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్ దట్, ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్ దట్. సి ద నెక్స్ట్ వన్. అతడిని ఎలా ఓదార్చాలో నాకు తెలియదు, అతడిని ఎలా ఓదార్చాలో నాకు తెలియదు అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా. దీన్ని ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. ఐ డోంట్ నో హౌ టు కన్సోల్ హిమ్, ఐ డోంట్ నో హౌ టు కన్సోల్ హిమ్. కన్సోల్ అంటే ఓదార్చడం. సి ద నెక్స్ట్ వన్. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నాకు తెలియదు, దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నాకు తెలియదు. ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి. ఐ డోంట్ నో హౌ టు సే దిస్ ఇన్ ఇంగ్లీష్, హౌ టు సే దిస్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్తాం. సి ద నెక్స్ట్ వన్. ఏమీ జరగదు, బాధపడకు, ఏమీ జరగదు, బాధపడకు. ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి. నథింగ్ విల్ హ్యాపెన్, డోంట్ వరీ, నథింగ్ విల్ హ్యాపెన్, డోంట్ వరీ అని అంటాం. సి ద నెక్స్ట్ వన్. మేము ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చా, మేము ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చా అని అడిగే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా డైలీ లైఫ్ కాన్వర్జేషన్స్లో. దీన్ని ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. కెన్ వీ రెస్ట్ హియర్ ఫర్ సమ్ టైమ్, కెన్ వీ రెస్ట్ హియర్ ఫర్ సమ్ టైమ్. కాసేపు, ఫర్ సమ్ టైమ్ అని అంటాం. సి ద నెక్స్ట్ వన్. నేను చెప్పింది నువ్వు చేసావా, నేను చెప్పింది నువ్వు చేసావా. ఇంగ్లీష్లో డిడ్ యూ డూ వాట్ ఐ సెడ్, డిడ్ యూ డూ వాట్ ఐ సెడ్ అని అంటాం. సి ద నెక్స్ట్ వన్. నేను చెప్పింది చెయ్యి, ఎందుకు అని అడగకు, నేను చెప్పింది చెయ్యి, ఎందుకు అని అడగకు. ఈ సందర్భాల్లో ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. డూ వాట్ ఐ సే, డోంట్ ఆస్క్ మీ వై. డూ వాట్ ఐ సే అంటే నేను చెప్పింది చెయ్యి, ఎందుకు అని అడగకు అంటే డోంట్ ఆస్క్ మీ వై. సి ద నెక్స్ట్ వన్. నాలాగా ఎవరూ బాధపడకూడదు, నాలాగా ఎవరూ బాధపడకూడదు. ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. నోబడీ షుడ్ సఫర్ లైక్ మీ, నోబడీ షుడ్ సఫర్ లైక్ మీ అని అంటాం. సి ద నెక్స్ట్ వన్. చెప్పు ఇప్పుడు నేనేం చెయ్యాలో, చెప్పు ఇప్పుడు నేనేం చెయ్యాలో. టెల్ మీ వాట్ షుడ్ ఐ డూ నౌ, టెల్ మీ వాట్ షుడ్ ఐ డూ నౌ అని అంటాం. సి ద నెక్స్ట్ వన్. ఇది ఒక మంచి అవకాశం, ఇది ఒక మంచి అవకాశం అని అంటూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. దిస్ ఈజ్ ఏ వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఎవరైనా ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు వాళ్ళకి మనం చెప్తూ ఉంటాం కదా, ఇది ఒక మంచి అవకాశం అని. దీని ఇంగ్లీష్లో దిస్ ఈజ్ ఏ వెరీ గుడ్ ఆపర్చునిటీ. సి ద నెక్స్ట్ వన్. నేను ఈ పని చేయలేను, నేను ఈ పని చేయలేను. ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. ఐ కాంట్ డూ దిస్ వర్క్, ఐ కాంట్ డూ దిస్ వర్క్. నేను ఈ పని చేయగలను, నేను ఈ పని చేయగలను. ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. ఐ కెన్ డూ దిస్ వర్క్, ఐ కెన్ డూ దిస్ వర్క్ అని అంటాం. సి ద నెక్స్ట్ వన్. నేను ఈ పని చేయగలనా, నేను ఈ పని చేయగలనా. ఈ విధంగా అడగడానికి ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. కెన్ ఐ డూ దిస్ వర్క్, కెన్ ఐ డూ దిస్ వర్క్ అని అంటాం. సి ద నెక్స్ట్ వన్. నన్ను సహాయం చేయనివ్వు, నన్ను సహాయం చేయనివ్వు. ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. లెట్ మీ హెల్ప్ యూ, లెట్ మీ హెల్ప్ యూ అని అంటాం. సి ద నెక్స్ట్ వన్. నాతో ఎవరూ మాట్లాడరు, నాతో ఎవరూ మాట్లాడరు. ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. నోబడీ టాక్స్ టు మీ, నోబడీ టాక్స్ టు మీ. సి ద నెక్స్ట్ వన్. నాకు కొంత సమయం ఇవ్వు, నాకు కొంత సమయం ఇవ్వు అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా. దీన్ని ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. గివ్ మీ సమ్ టైమ్, గివ్ మీ సమ్ టైమ్. సి ద నెక్స్ట్ వన్. అతడు ఏదో అన్నాడు, అతడు ఏదో అన్నాడు. ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. హీ సెడ్ సంథింగ్, హీ సెడ్ సంథింగ్. సి ద నెక్స్ట్ వన్. అది తెరవకు, అది తెరవకు. ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. డోంట్ ఓపెన్ దట్, డోంట్ ఓపెన్ దట్ అని అంటాం. నాకు ఇప్పుడే సమాధానం చెప్పు. సి ద నెక్స్ట్ వన్.
నాకు ఇప్పుడే సమాధానం చెప్పు. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? ఆన్సర్ మీ రైట్ నౌ. ఆన్సర్ మీ రైట్ నౌ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు ఏం చేశావు? నువ్వు ఏం చేశావు? దీన్ని ఇంగ్లీష్‌లో ఏ విధంగా అడగాలి? వాట్ హ్యావ్ యూ డన్? వాట్ హ్యావ్ యూ డన్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. ఆమె నా జీవితాన్ని నాశనం చేసింది. ఆమె నా జీవితాన్ని నాశనం చేసింది. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? షీ రూయిన్డ్ మై లైఫ్. షీ రూయిన్డ్ మై లైఫ్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నీకు ఏ కలర్ కావాలి? నీకు ఏ కలర్ కావాలి? విచ్ కలర్ డూ యూ వాంట్? విచ్ కలర్ డూ యూ వాంట్? నీకు ఏ కలర్ కావాలి? నాకు ఇంకా కావాలి. నాకు ఇంకా కావాలి అని చెప్పడానికి ఇంగ్లీష్‌లో ఐ వాంట్ మోర్. ఐ వాంట్ మోర్. సీ ద నెక్స్ట్ వన్. ఇది ఇక్కడ ఉండనివ్వు. ఇది ఇక్కడ ఉండనివ్వు. దీన్ని ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? లెట్ ఇట్ బీ హియర్. లెట్ ఇట్ బీ హియర్ అని అంటాం. ఇదంతా నీ తప్పే. ఇదంతా నీ తప్పే. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? ఇట్స్ ఆల్ యువర్ ఫాల్ట్. ఇట్స్ ఆల్ యువర్ ఫాల్ట్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నాకు సహాయం చేసినందుకు థ్యాంక్స్. నాకు సహాయం చేసినందుకు థ్యాంక్స్. దీన్ని ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? థ్యాంక్స్ ఫర్ హెల్పింగ్ మీ. థ్యాంక్స్ ఫర్ హెల్పింగ్ మీ. సీ ద నెక్స్ట్ వన్. నీ చుట్టుపక్కల చూడు. నీ చుట్టుపక్కల చూడు. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? లుక్ అరౌండ్ యూ. లుక్ అరౌండ్ యూ. చుట్టుపక్కల అని అరౌండ్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నేను అలా అనుకోను. నేను అలా అనుకోను అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! దీన్ని ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? ఐ డోంట్ థింక్ సో. ఐ డోంట్ థింక్ సో అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. క్షమించాలి. నేను ఆలస్యంగా వచ్చాను. క్షమించాలి. నేను ఆలస్యంగా వచ్చాను. దీన్ని ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? సారీ ఐ యామ్ లేట్. సారీ ఐ యామ్ లేట్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. దయచేసి ఏదైనా చెప్పండి. దయచేసి ఏదైనా చెప్పండి. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? ప్లీజ్ సే సంథింగ్. ప్లీజ్ సే సంథింగ్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. అది అక్కడ ఉంది. అది అక్కడ ఉంది అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! దీన్ని ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? ఇట్స్ ఓవర్ దేర్. ఇట్స్ ఓవర్ దేర్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. ఎవరూ రారు. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? నోబడీ విల్ కమ్. నోబడీ విల్ కమ్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు అబద్ధం ఎందుకు చెప్తావు? నువ్వు అబద్ధం ఎందుకు చెప్తావు? వై డూ యూ లై? వై డూ యూ లై అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నాది ఒక అనుమానం. నాది ఒక అనుమానం. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? ఐ హ్యావ్ ఏ డౌట్. ఐ హ్యావ్ ఏ డౌట్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. మీరు ఎందుకు కోపంగా ఉన్నారు? మీరు ఎందుకు కోపంగా ఉన్నారు? ఇంగ్లీష్‌లో వై ఆర్ యూ యాంగ్రీ? వై ఆర్ యూ యాంగ్రీ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. ఇది నా కోసమేనా? ఇది నా కోసమేనా అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! దీన్ని ఇంగ్లీష్‌లో ఏ విధంగా అడగాలి? ఈజ్ ఇట్ ఫర్ మీ? ఈజ్ ఇట్ ఫర్ మీ? సీ ద నెక్స్ట్ వన్. అతను ఇంకా నిద్రపోతున్నాడు. అతను ఇంకా నిద్రపోతున్నాడు. హీ ఈజ్ స్టిల్ స్లీపింగ్. హీ ఈజ్ స్టిల్ స్లీపింగ్ అని అంటాం. నాకు ఆమె గురించి తెలుసు. నాకు ఆమె గురించి తెలుసు. దీన్ని ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? ఐ నో అబౌట్ హెర్. ఐ నో అబౌట్ హెర్. అదే అతని గురించి నాకు తెలుసు అని చెప్పడానికి ఐ నో అబౌట్ హిమ్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నేను తెలుసుకోవచ్చా? నేను తెలుసుకోవచ్చా అని అడుగుతూ ఉంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో మే ఐ నో? మే ఐ నో అని అంటాం. Thank you for watching. Please like and subscribe. Learn English with Josh.